హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రభుత్వం మనకు రైతులందరికీ రైతు భరోసా అనేది కల్పించడం జరుగుతుంది. సో ఇందుకోసం అయితే మనకు అమౌంట్ అనేది 5,500 అనేది జమ చేయడం జరుగుతుంది. సో ఈ మనీ అనేది రావాలంటే కంపల్సరిగా మనం పేరు అనేది రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరైతే అర్హులు ఉంటారో వారికి అయితే మనీ అనేది కంపల్సరిగా రావడం జరుగుతుంది. సో పేరు అనేది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలని అయితే చెప్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మొదటగా చూసుకున్నట్టయితే మనకు పీఎం కిసాన్ ద్వారా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే 2,000 అనేది జమ చేయడం జరిగింది. సో మనకు ఏప్రిల్లో జమ చేశారు. సో ఫస్ట్ అయితే మనకు మేలో జమ చేయాల్సి వస్తుంది. కానీ ఈ లాక్డౌన్ పరంగా అయితే చాలా ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్నారు కదా. సో ఇందుకోసం అయితే మనకు మే నెలలో జమ చేయాల్సిన అమౌంట్ అనేది ఏప్రిల్లో అనేది జమ చేయడం జరిగింది. మనకు ఏపీ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే 5,000 అమౌంట్ అంటే 5,500 అమౌంట్ అనేది ఈ యొక్క నెల అనేది జమ చేస్తామని అయితే స్పష్టం చేశారు. సో ఇందుకోసం అయితే మనము మన పేరు అనేది రిజిస్టర్ చేసుకోవాలి కంపల్సరిగా. మనకు మే 15 తారీఖున అయితే అమౌంట్ అనేది కంపల్సరిగా ఎవరి ఖాతాలో అర్హులైతే ఉంటారో వారి ఖాతాలో అనేది అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది. సో మే 10 తారీఖులో అయితే ప్రతి ఒక్కరు అర్హులు ఉన్న ప్రతి ఒక్కరు అయితే అమౌంట్ వారి యొక్క అమౌంట్కి సంబంధించిన నేమ్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. మీ సచివాలయంలో సంబంధించిన లిస్ట్ ఆల్రెడీ పాత లిస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా పాత లిస్టు చూసుకొని మరియు మీ నేమ్ అనేది ఉందా లేదా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకొని మీ యొక్క నేమ్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి కంపల్సరిగా. ఏడాది చూసుకున్నట్టయితే మనకు 2,15,000 మంది అయితే లబ్ధి పొందారు. ఇందుకోసం అయితే అమౌంట్ అనేది కూడా తీసుకున్నారు అని అయితే చెప్పడం జరిగింది. సో ఈ ఏడాది మనకు ఇంకాస్త మంది అయితే పెరిగారు. అదేవిధంగా 3,50,000 మంది అయితే ఉన్నారని అయితే చెప్పడం జరిగింది. పీఎం కిసాన్కి సంబంధించిన అమౌంట్ అయితే మనకు అంటే 3,50,000 మంది అయితే లబ్ధి పొంది అమౌంట్ అనేది కూడా జమ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. పీఎం కిసాన్కి సంబంధించిన వారైతే ఇంకా 42,000 మంది అయితే పెండింగ్ అనేది ఉంది. వారికి అమౌంట్ అనేది ఇంకా రిలీజ్ కాలేదని అయితే చెప్పడం జరిగింది. సో మనకు రైతు భరోసా కింద అయితే 5,500 అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి రైతుకు కూడా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అనేది కూడా ఇచ్చే ఆలోచన కూడా ఉంది. సో ఈ యొక్క రైతులకు అనేది మనకు విత్తనాలు, పురుగుల మందులు పంపిణీ చేస్తామని కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇదైతే తేలికగా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్క రైతు అయితే ఈ యొక్క కార్డు ఉపయోగించి వారికి కావాల్సిన విత్తనాలను అయితే తీసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకైతే కేంద్రం నుంచి, ఏపీ ప్రభుత్వం నుంచి అయితే 13,500 అనేది లబ్ధి పొందుతారు. అదేవిధంగా మనకు 13,500 అమౌంట్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో పీఎం కిసాన్ సంబంధించిన 2,000 అనేది ఆల్రెడీ మనకు మొదటి విడతగా అయితే అమౌంట్ ఏప్రిల్లో అనేది జమ చేయడం జరిగింది. సో మే నెలకు సంబంధించిన రైతు భరోసా అనేది 5,500 అనేది మే 15న అయితే జమ చేయడం జరుగుతుంది. అక్టోబర్లో అయితే మనకు పీఎం కిసాన్కి సంబంధించిన 2,000, అదేవిధంగా మనకు రైతు భరోసాకు సంబంధించిన 2,000 అనేది కూడా అమౌంట్ అనేది అక్టోబర్లో జమ చేయడం జరుగుతుంది. మనకు జనవరిలో అనేది 3వ విడతగా రైతు భరోసాకు సంబంధించింది అయితే కంప్లీట్ అయింది. జనవరిలో అయితే మనకు పీఎం కిసాన్కి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీ యొక్క నేమ్ అనేది కంపల్సరీగా సచివాలయంలో రిజిస్టర్ చేసుకోండి. మే 10వ తారీఖు లోపల అయితే రిజిస్టర్ చేసుకోండి కంపల్సరీగా. మే 15న అయితే అమౌంట్ అనేది ప్రతి ఒక్కరి అకౌంట్లో అనేది ఎవరైతే లబ్ధి ఉంటారో వారికైతే అమౌంట్ అనేది వారి యొక్క అకౌంట్లో అనేది వేయడం జరుగుతుంది. మీ యొక్క నేమ్ అనేది ఇంతకుముందు పాత లిస్ట్లో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క పాత లిస్టులో అనేది లేకపోతే కనుక ఇప్పుడు కొత్త లిస్ట్ అనేది కూడా చేస్తున్నారు. అదేవిధంగా మీ సచివాలయంలో మీ వాలంటీర్స్కి అనేది చెప్పి మీ యొక్క ఇన్ఫర్మేషన్, ఆధార్ కార్డు, మీ యొక్క ల్యాండ్ పట్టా కానీ, మీ యొక్క పాస్బుక్ కానీ, మీ యొక్క అకౌంట్ నెంబర్ కానీ సంబంధించిన డీటెయిల్స్ అనేది అయితే మీ యొక్క వాలంటీర్కి అనేది చెప్పడం జరుగుతుంది. సో కంపల్సరీగా మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీ యొక్క నేమ్ అనేది రిజిస్టర్ చేసుకొని. సో ఫ్రెండ్స్, ఈ లేటెస్ట్ అప్డేట్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను. కంపల్సరీగా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.